హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 105. మీలో మీకు తెలియని ఎందరో వ్యక్తులు దాగి ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక్కసారి గమనించండి. మీలోని వ్యక్తిత్వాల పట్ల మీ భావాలు మిమ్మల్ని ఎలా పలకరిస్తున్నాయి? వాటికి మీ సమాధానం ఏమిటి? నెగటివ్స్ తీసుకునే బయట ప్రపంచానికి కనిపించని ఫాంటాసీలు ఎన్నో, అవి మీకే తెలియాలి. దాంట్లో ముందుగా మీలో ఉన్న నెగటివ్స్ ఒప్పుకోవడం అనేది చెయ్యండి. అప్పుడు కదా మీ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. మెల్లిగా పాజిటివ్గా వైపు ప్రయాణం జరుగుతుంది. మీరు ఒప్పుకోనంత వరకు మీ జీవితం ప్రయాణం సాగదు. ఒక్కొక్కటిగా మీరు మీ నెగటివిటీ నుండి విడుదల కాండి. ఇప్పుడు మీకు కావాల్సిన పాజిటివ్స్పై దృష్టి పెట్టండి. వీటిలో ముందుగా మీ యొక్క యాటిట్యూడ్పై, మీ ప్రవర్తనలో మార్పుపై ఆలోచించండి. ఉందాగా ఉన్నతంగా ఆదర్శంగా ఎలా ఉండాలి? చిన్న చిన్న మార్పుల ద్వారా ఒక్కొక్కటిగా సరిచేసుకోండి. ఇప్పుడు అలా ఉండటానికి మీకే ఏం కావాలో సమకూర్చునే ప్రయత్నించండి. మొదలు పెట్టండి. కావాల్సినంత డబ్బు, హోదా, సంపద, వీటి వల్ల మీరు ఎంత సుఖంగా ఉంటారో వాటి గురించి మాత్రమే ఆలోచించండి. మీలోని ఒక్కొక్క ఆలోచనలకు ఒక్కొక్క భావ వ్యక్తీకరణ విడుదల అయ్యే క్రమాన్ని గమనించండి. సరిపోతుంది. ఆ గమనిక నుండి మీరు మీ నెగటివిటీ నుండి పాజిటివ్ వైపు ప్రయాణం మీకు తెలియకుండానే జరుగుతుంది. ఇక నుండి మీ జీవితమంతా గొప్పగా, ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. మెల్లిగా ఆస్వాదించడం మొదలు పెట్టండి. మీరు కోరుకున్నవన్నీ మీ సొంతం అవుతాయి. మీరు ఇక తిరుగులేని జీవితాన్ని గడుపుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? మీలో మీకు తెలియని ఎందరో వ్యక్తులు దాగి ఉన్నారు. దాన్ని మీరు గమనించండి ఒక్కసారి. ఇక్కడ చెప్పబడింది మీరు ఏమిటి అంటే, స్పెషల్లీ మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీ గురించి మీరు ఆలోచించండి. మీ గురించి మీరు గొప్పగా కలలు కనండి. మీ గురించి మీరు ఒక హీరోగా అనుకోండి. ఎందుకంటే నీకు మించినవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. నీలాగా ఎవ్వరు లేరు. సో నీలో ఒకడు ఉన్నాడని గమనించు ఒక్కసారైనా సరే. నీ మైండ్కి ఎప్పుడైతే పాజిటివ్ని ఇస్తావో అప్పుడు నీ జీవితంలో కూడా పాజిటివ్ అనేది జరుగుతుంది. ఏ పని చేసినా పాజిటివ్గానే జరుగుతుంది. వాటికి మీ సమాధానం ఏమిటి? నెగటివ్ తీసుకుంటే బయట ప్రపంచానికి కనిపించే ఫాంటాసీలు ఎన్నో, అవి మీకే తెలియాలి. సో ఎక్కడైతే నెగటివ్గా జరుగుతాయో అక్కడ మీరు వెళ్ళకండి. ఎక్కువ శాతం మీరు ఒంటరిగా ఉండడం ప్రయత్నించండి. ఎందుకంటే ఒంటరిగా ఉండడంలో పాజిటివ్నెస్ నీలో నిన్ను ఎక్కువ మాట్లాడుకోవడం జరుగుతుంది. నలుగురితో ఉన్నప్పుడు చాలా ఎక్కువ నెగటివే వినపడుతుంది. అలాంటప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్స్ నెగటివ్ తీసుకొని సో నిన్ను ఎక్కడ కూడా ముందుకు నడిపియదు. సో ఒంటరిగా ఉండండి ఎక్కువ శాతం. నీ లోపల దాగి ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు గమనించండి, దాని మాట వినండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.